హైదరాబాద్ లో కురుస్తున్న వర్షం ప్రభావంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్, ఐక్య, సైబర్ సిటీ, కొండాపూర్, శిల్పారామం మార్గాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. ఆఫీసు ముగిసే సమయం కావడంతో మెట్రో స్టేషన్లలో కూడా ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తారు వర్షం పడింది. సో ఈ మోస్తారు వర్షానికే హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్. మనం చూస్తే నా చుట్టూ కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. నేనున్న ఫ్లైఓవర్ తో పాటుగా ఈ ఫ్లైఓవర్ ఒకసారి చూడొచ్చు. ఈ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఫ్లైఓవర్ కింద మనకు చూస్తే మొత్తం రెడ్ లైట్లే కనిపిస్తుంటాయి. అటువైపుగా గచ్చిబౌలి వెళ్లే రూట్ కూడా పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇటువైపుగా చూస్తే పూర్తిగా రెడ్ లైట్స్ మనకు కనిపిస్తున్నాయి. రాయదుర్గం మెట్రో మనం ఒకసారి ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జి మనకు కనిపిస్తుంది. జూమ్ చేసి చూస్తే మనకు అర్థమవుతుంది. మొత్తం అదంతా కూడా నిండిపోయింది. కిక్కిరిసిపోయినటువంటి ప్రయాణికులు మనకు కనిపిస్తున్నారు. అంటే మన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఒక గంట వర్షం భారీగా పడితే పూర్తిగా ట్రాఫిక్ సమస్యలతో పాటుగా మెట్రో కూడా పూర్తిగా కిక్కిరిసిపోయే ప్రయాణికులు, ఐటీ ఉద్యోగులు తిరిగి ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఇట్లాంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముందస్తుగానే పోలీసులు, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. కొంత ఇక్కడ కింద వాటర్ లాగింగ్ కూడా కనిపిస్తుంది. ఏసీబీ స్థాయి అధికారులు కూడా, ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో ఇక్కడ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు గత వారం రోజులుగా ఒక అలర్ట్ జారీ చేస్తున్నారు. ఇంతగా ఐటీ సంస్థలు కొంత ముందస్తుగా లాగౌట్లు చేయాలి, లేదంటే విడతల వారీగా ఉద్యోగస్తులను పంపించాలని. 20-30% రిజల్టే వచ్చింది. ఇంకా పూర్తిస్థాయి రిజల్ట్ రాలేదని వాళ్ళు పోలీసులు కూడా చెప్తున్నారు. సో ఇంకా పూర్తిస్థాయిలో ఇది వాళ్ళు ఐటీ కంపెనీలు విడతల వారీగా చేస్తే ఇట్లాంటి ట్రాఫిక్ కి మనం చెక్ పెట్టవచ్చు అని పోలీసులు చెప్తున్నారు. మరి చూడాలి. ఇంకా ఇదంతా కూడా రెయినీ సీజన్ కాబట్టి ఈ రెయినీ సీజన్ అంట ఇదే ట్రాఫిక్ తో ఇబ్బందులు పడాలా. ఐటీ సంస్థలు, పోలీసులు ఇచ్చిన సూచనలతో కొంత ఇంకా మార్పు కనిపిస్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.